ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. అన్ని సభా వేదికల్లో కూడా మాట్లాడేవాళ్ళు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రజల ఆలోచనలు ఎక్కువ మంది కనొద్దని చెప్తే మా బిడ్డలను మేము కంటాం మీకెందుకని ప్రశ్నించేవాళ్ళు అధ్యక్ష. అదే ఈ రోజు బిడ్డల్ని కనండి అంటే ఎవరు పోషిస్తారని తిరిగి ప్రశ్నించే పరిస్థితికి ఉంది అధ్యక్ష. ఈ రోజు దీనివల్ల ఇంకో ప్రమాదం కూడా ఉంది అధ్యక్ష. నియోజకవర్గాల పునర్విభజన ఈ రోజు శాసన అధ్యక్ష, ఇది ఇంపార్టెంట్. మనం 4 o'clock కి క్లోజ్ చేయాలి సార్, ప్లీజ్. అది మైండ్లో ఓన్లీ 1 minute. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, నియోజకవర్గాల పునర్విభజన 2006లో దేశానికి పార్లమెంటరీ జరగాలి, శాసనసభ జరగాలి అధ్యక్ష. ఎప్పుడైతే సదరన్ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ మనం గొప్పగా నిర్వహించాం అధ్యక్ష. ఉత్తర రాష్ట్రాల్లో వాళ్ళు కుటుంబ నియంత్రణ అంత పెద్దగా చేయలేదు అధ్యక్ష. దానివల్ల అక్కడ జనాభా పెరిగారు, మన సదరన్ రాష్ట్రాల్లో జనాభా తగ్గారు. రేపు ఇదే రేషియోలో కానీ పార్లమెంటు పునర్విభజన కానీ జరిగితే అధ్యక్ష, పార్లమెంట్ నియోజకవర్గాలు మనకున్న 25 నియోజకవర్గాలు కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష. కాబట్టి ఇదేం చిన్న విషయం కాదు అధ్యక్ష. దయచేసి సభ్యులందరూ కూడా గ్రామాల్లో ఫెర్టిలిటీ రేషియో అని ప్రతి సభలో మాట్లాడాలి అధ్యక్ష, ఇంక్లూడింగ్ మీరు కూడా అధ్యక్ష. మీరు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం అందరూ చాలా మీ యాస మీ ప్రాస మీరు మాట్లాడితే అధ్యక్ష అది జనంలోకి బాగా వెళ్తుంది అధ్యక్ష. కాబట్టి ఏం మాట్లాడమంటారు? పిల్లల్ని ఎక్కువ కనమని చెప్పాలి అధ్యక్ష. రేపు పెళ్లిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కరు 3 బిడ్డలు కనాలని ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయాలి అధ్యక్ష. అలా చేసే తప్ప ఆ రోజు కుటుంబ నియంత్రణ కోసం ఎలా మాట్లాడామో ఈ రోజు పిల్లల్ని కనాలని చెప్పి అదే స్థాయిలో మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అనేది నా అభిప్రాయం. దీనికి అనుగుణంగా ఈరోజు పంచాయతీరాజ్ చట్టంలో కానీ అలానే మరి మీరు ప్రవేశపెట్టబోయేటటువంటి పురపాలక చట్టంలో కానీ 2 పిల్లల కన్నా ఎక్కువ పిల్లలుంటే పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనలు తొలగించినందుకు నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సమర్థిస్తున్నాను అధ్యక్ష. ఈ ఫర్టిలిటీకి పంచాయతీరాజ్లో పోటీకి సంబంధం ఒక రకంగా మంచిదే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ కుటుంబ పరంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఈరోజు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్థిరపడేది 30 సంవత్సరాల తర్వాతే పెళ్లి అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. రెండవది పని ఒత్తిడి. ఈరోజు ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తే కానీ కుటుంబము జరగదు అనేటువంటి ఆలోచనలో ఇద్దరికీ వచ్చింది. మూడవది కంప్యూటర్ వ్యవస్థ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే తర్వాత మనము ప్రభుత్వ పరంగా కూడా ఆ రోజు ఒకరికే జనని సురక్ష అని, ఇద్దరు పుడితే లేదని చెప్పి ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ కూడా ఇద్దరు తర్వాత ఆపరేషన్కి వస్తే లేదని చెప్పి మనమే పథకాలు పెట్టాం. అంతెందుకు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఇద్దరు ఎంతమంది ఉండే అంతమందికి ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఒకరికే అన్నాడు అమ్మఒడి. ఆ దెబ్బతో 5 ఏళ్ళు చాలే ఒకరితోనే సర్దుకుందాం, ఎందుకంటే పిల్లలు చదివించుకోవడం కష్టమైనటువంటి ఒక ఆలోచన కూడా పేద కుటుంబాల్లో వచ్చింది. కాబట్టి కేవలం రాజకీయాల్లో పోటీ చేయడానికే ఫర్టిలిటీ అనేటువంటి అంశం కాకుండా ఈ ఫర్టిలిటీ పెంచడానికి కుటుంబ పరంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడము, కుటుంబాన్ని ఆదుకునేటటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రోత్సహించడము, తర్వాత కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా, అంటే ఆర్థికంగా సామాజికంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఫర్టిలిటీ పెరుగుతుంది. కానీ కేవలం ఒక మనము పంచాయతీరాజ్లో మీరు పోటీ చేయండి అంటే ఎంతమంది పోటీ చేస్తారు అధ్యక్ష? కాబట్టి దీంతో పాటు ఈ అంశాలు